మంత్రి కొలుసు పార్థసారథి పుట్టినరోజును పురస్కరించుకుని నూజివీడు తెలుగుదేశం నాయకులు తలపంటి వెంకట రాజశేఖర్ యాదవ్ సహకారంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ ఏలూరు రోడ్లోని కర్లా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య, జాజుల తాతారావు, పుట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆపుకునేది కాదు కదా. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2526వ ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, గౌరవనీయులు, పెద్దలు, మా అన్నగారు కొలుసు పార్థసారథి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏలూరు రోడ్లోని కర్లా వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశాం. మా అన్నగారి మిత్రులు, నూజివీడు వాస్తవ్యులు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ ఆయన ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా అన్నదానం ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా ఆయన ఈరోజు నూజివీడులో కొలుసు పార్థసారథి గారి మీద అభిమానంతో 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట అక్కడ కూడా ఆయన కార్యక్రమం విజయవంతం చేయాలని ఇక్కడ కోరుకుంటాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం అనేది, దీనికి మెయిన్గా అన్నదానం అంటే వృద్ధులకు చాలా మంచి ఉపకారం. ఎందుకంటే ఈ ఎండలలో సరిగా భోజనం వసతులు లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ఈ వృద్ధశరణాలు ఎన్నుకోవటం అడిగారు. మొదటి నుంచి చెప్తున్నానే ఉన్నా, వృద్ధశరణాలకు పసుపు చేయమని. అలాగనే ఈ వృద్ధశరణ నెలకు దాదాపు 6-7 ప్రోగ్రాములు ఈ ఆశ్రమంలో చేస్తున్నారు. టీచర్లు కూడా, అది కాక మంత్రివర్గ రాష్ట్ర మంత్రి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో చేయటం అంటే చాలా గొప్పతనం. ఎందుకంటే మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా గుర్తుంచుకొని అడిగారు. ఈ కార్యక్రమం పెట్టాడంటే ఇంకా ఎంతో ఉన్నత స్థాయిలో ఆలోచించే వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి ఆయనకు అంత మంచి మనుషులు కాబట్టి ఆయనకు సొంత అభిప్రాయాలు బాగా మంచి కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఆయన అభిమానులు మినిస్టర్ గారిని కూడా గుర్తుంచుకొని మాకు చేయండి, మా వాళ్ళు మా మినిస్టర్ గారికి మేము ఇక్కడ నూజివీడులో చేస్తున్నాం, మీరు కూడా చేయండి. నూజివీడులో దాదాపు 4000 మందికి వాళ్ళ భోజనాలు అంటారు. అలాంటి కార్యక్రమం మనం ఇక్కడ కూడా ఎంతో కొంత చేయాలని తనంతో